Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 288. బావగారు డాక్టర్ చెప్పింది అక్కకు చెప్పడం ఏంటి అని మురళి అనగానే కర్ణ సీరియస్ గా చూసి విటమిన్ లోపం అని డాక్టర్ చెప్పిన విషయం చెప్పమంటున్నాను అనగానే కర్ణ ఉద్దేశం ఏంటో అర్థం కావడంతో మురళి విరాట్ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అదే పార్క్ లో ఒక మూలకి ట్యాప్ ఉండడంతో వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని కర్చీఫ్ తో ఫేస్ తుడుచుకుని విరాట్ కర్ణ వైపు చూడడంతో మెడిసిన్ కవర్ అతని చేతికిచ్చి అర్థమైంది కదా, బాబుకి ఉన్నది విటమిన్ లోపం. రోజు ఈవినింగ్ అండ్ మార్నింగ్ పాలల్లో కలిపి ఈ మెడిసిన్ ఇవ్వాలి, అంతే. ఒకవేళ ఈ మెడిసిన్ ఎందుకు వాడుతున్నారు ఏంటి అని దీక్షితకి డౌట్ వస్తుందేమో. చాలా వరకు తనని ఈ మెడిసిన్ మీద నుంచి వేరే టాపిక్స్ మీదకి ఎంగేజ్ చేయడానికి ట్రై చేయి అని చెప్పడంతో అలాగేరా అని అన్నాడు. విరాట్ ఇంటికి వెళ్ళిపోవడంతో బావా, నేను కూడా వస్తాను, ఈ పరిస్థితుల్లో నువ్వెలా డ్రైవ్ చేస్తావో ఏంటో అని మురళి లేవబోతుంటే కర్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో అనుకోకుండా అతను స్పీకర్ ఆన్ చేయడంతో ఎక్కడున్నావు నాన్న అని శాంభవి అడిగింది. విరాట్ మురళితో మాట్లాడుతున్నాను మామ్, ఏంటి విషయం అని అడగడంతో ఏం లేదు, స్నేహకి మంచి మ్యాచ్ వచ్చింది, నేను చెప్తే అది ఒప్పుకోదు, అందుకే ఒకసారి తనకి నువ్వే సర్ది చెప్పు అనగానే సరే నేను ఇంటికి వస్తున్నాను అంటూ కర్ణ ఫోన్ కట్ చేయడంతో ఆ మాట విన్న మురళి కంగారుగా కర్ణ వైపు చూశాడు కానీ ఏం మాట్లాడలేదు. విరాట్ ని డ్రాప్ చేయడానికి మురళి వెళ్ళిపోగానే కర్ణ ఇంటికి వెళ్ళేసరికి సంగవి హాల్లో కూర్చుని ఏదో నవల చదువుతూ కనిపించి తమ్ముడు కనిపించగానే ఏంట్రా ఈ టైంలో వచ్చావు, అకాడమీకి వెళ్ళలేదా అనగానే స్నేహకి ఏదో మ్యాచ్ సెట్ అయిందంట కదా, తను ఒప్పుకోదని మామ్ నన్ను మాట్లాడమని పిలిచింది అన్నాడు. సంగవి నవ్వుతూ అది ఒప్పుకోదు, వీళ్ళు సంబంధాలు చూద్దాం ఆపరు అని సంగవి నవ్వడంతో కర్ణ కూడా వెళ్ళి వాళ్ళ అక్క పక్కన కూర్చుని అక్క తమ్ముడిద్దరూ నార్మల్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా అన్నయ్య నువ్వు కూడా ఏంటి వీళ్ళతో కలిసి అనగానే సరే, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా అదైనా చెప్పు అని అన్నాడు. ఆ మాటకి స్నేహ గతుక్కుమని అంటే ఎవరినైనా ప్రేమిస్తేనే పెళ్ళొద్దని చెప్తారా అనగానే కోర్స్ ఎవరినో ప్రేమించాల్సిన అవసరం లేదు అనుకో, బట్ నా లైఫ్ అక్క లైఫ్ బాగా లేదని నువ్వు పెళ్ళొద్దన్నావు. ఇప్పుడు నవీన్ రివర్స్ లో అక్క వెనక పడుతున్నాడు, నేను మీ వదిన పెళ్లి కూడా చేసేస్తున్నాం, ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి అనగానే అదంతా నాకు అనవసరం, నేను మాత్రం పెళ్లి చేసుకోను అని చెప్పింది స్నేహ. ఏమి ఎందుకు చేసుకోవే, నెత్తి మీదకి 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఎప్పుడు చేసుకుంటావు, నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని సాంబవి కోపంగా చెప్పడంతో నువ్వు గనుక పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావనుకో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని స్నేహ అనగానే స్నేహ అన్నారు ముగ్గురు కోపంగా. ముగ్గురు వైపు చూసి నేనేమీ జోక్ చేయడం లేదు, జరిగేదే చెప్తున్నాను, నన్ను మాత్రం ఈ విషయంలో బలవంతం చేయొద్దని చెప్పి కోపంగా స్నేహం వెళ్ళిపోవడంతో తనకిష్టం లేదంటుంది కదా, టైం వచ్చినప్పుడు ఏది జరగకుండా ఆగదు మమ్మీ, ఇప్పటి వరకు తనను వదిలేయండి అంటూ ఉంటేనే దక్ష ఫోన్ చేయడంతో దక్షకి బాగా ఫీవర్ గా ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి జాగ్రత్త అని చెప్పాడు.
మేము మారిపోయాం. ఇప్పుడు అందరం కలిసిపోయాం కదరా! మీరెందుకు సెపరేట్‌గా ఉండడం? చూడు ఇప్పుడు నువ్వు లేకపోతే దక్షకి ఇబ్బంది. అదే అందరం కలిసి ఉంటే నువ్వు లేకపోతే మేం దాన్ని చూసుకుంటాం కదా! అని సంగవి అనగానే పెళ్ళయింది. అప్పుడే కదా! కొన్ని రోజులు మమ్మల్ని ప్రైవసీగా ఉండనివ్వండి. తర్వాత వస్తాంలే అన్నాడు. సంగవి నవ్వుకుంటూ ఉంటే వెళ్ళబోతున్న కర్ణ ఆగి వెనక్కి తిరిగి అక్క వైపు చూడ్డంతో ఏంట్రా అనగానే నవీన్ గురించి ఒకసారి ఆలోచించు అక్క అనగానే ఆశ్చర్యపోయింది సంగవి. ఒకటి తమ్ముడు ఇన్నాళ్లకి తనను అక్క అని పిలిచినందుకు, మరొకటి నవీన్ గురించి ఆలోచించమని చెప్పినందుకు. సంగవి ఏం మాట్లాడకపోవడంతో ఏంటక్క ఏమీ మాట్లాడవు అనగానే సంగవి మౌనంగా ఉండడంతో నువ్వింకా నవీన్ మీద కోపం తగ్గించుకోలేదా అనగానే నవీన్ మీద నాకున్నది కోపం కాదురా, నవీన్ గురించి నాకున్నది బాధ. నేను ఒప్పుకుంటాను, పెళ్లికి ముందు తన విషయంలో నేను చాలా పొరపాట్లు చేసి ఉండొచ్చు, క్షమించరాని నేరాలు చేసి ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఎప్పుడు నవీన్కి నవీన్ని ఏ విషయంలో తక్కువ చేయడానికి నేను ట్రై చేయలేదురా. అంటే పెళ్ళికి ముందు నువ్వెన్ని ఘోరాలు చేసినా పెళ్ళయ్యాక మారిపోయావు కాబట్టి నిన్ను క్షమించేయాలా అని నువ్వడిగితే అంత త్వరగా క్షమించేయమని కూడా నేను అడగడం లేదు. సంవత్సరం, సంవత్సరంన్నర వెయిట్ చేశాను. తనెప్పుడూ నాతో పాజిటివిటీ చూడ్డానికి ట్రై చేయలేదు. నన్నొక డబ్బున్న పొగరుబోతులాగా మాత్రమే చూశాడు. తన నమ్మకం నేను మార్చలేనప్పుడు నేను తన జీవితంలో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కదా! అందుకే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కూడా తానెప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు. నా కళ్ళలో అతనికి దూరమయ్యారన్న బాధ కనిపిస్తున్నా కూడా అది ఇగ్నోర్ చేశాడు. అంటే నా ప్రేమ, నా అభిమానం అతన్ని తాకలేకపోయిందా? లేకపోతే నా మీద ఉన్న అతని ద్వేషం ఆ ప్రేమని చూడనివ్వకుండా చేస్తోందా? నాకర్థం కాలేదు. కారణం ఏదైనా కావచ్చు. అతను నన్ను ఎప్పటికీ భారీగా చూడలేడని నాకర్థమైపోయింది. అందుకే ఇంకా ఎందుకు నేనతన్ని కష్టపెట్టాలి? అతనితో ఇప్పుడు గిల్టీ ఫీలింగ్‌తో నేను బాధపడ్డానని ఒకరోజు కోపం, ఆవేశం ఆపుకోలేక నానమ్మ వాళ్ళ ఊర్లో నా బాధ గురించి చెప్పానని ఆ గిల్టీ ఫీలింగ్‌తో ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాడేమో! నాకు కావాల్సింది గిల్టీ కాదు ప్రేమ. అదెప్పటికి నవీన్ నుంచి నాకు దొరకదు. నువ్వు కూడా నా కాపురం గురించి ఆలోచించకుండా హాయిగా దక్షతో లైఫ్ స్పెండ్ చెయి అని చెప్పి సంగవి గదిలోకెళ్ళిపోవడంతో శాంభవి ఏడుస్తూ నిలబడ్డంతో ఏం చేయాలో తెలియక కర్ణ వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే మమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసి ఎక్కడికెళ్ళిపోయావు? హాస్పిటల్ దగ్గర నుంచి కాస్త డల్‌గా అనిపిస్తున్నావు. డాక్టర్ ఏం చెప్పాడు? అని దీక్షిత విరాట్ వైపు చూస్తూ అడిగింది. ఏదో పనుండెళ్ళిపోయాను. డల్‌గా ఉన్నానంటే పాపం బాబుకి బాగా లేనప్పుడు డల్‌గానే ఉండకుండా ఎలా ఉంటాను అన్నట్టు ఈ మెడిసిన్ బాబుకి మార్నింగ్ పాలు తాగించిన తర్వాత, మళ్ళీ సాయంత్రం పాలు తాగించిన తర్వాత వెయ్యాలి అనగానే ఏంటి ఇన్ని మెడిసిన్స్ అని అడిగింది దీక్షిత. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.